సో 13 years జర్నీ తీసుకుంటే కనుక ఎంత పేషెంట్గా ఉన్నారు మీరు? విసుగు ఏమైనా పుట్టిందా, ఏంది గోల అని చెప్పేసి? లేదండి, విసుగు పుడితే ఉండేవాడిని కాదు, ఎప్పుడో ప్యాకప్ అయిపోయేది. లేదు, ఇంట్రెస్ట్ అంతే, సాధించాలి, నేను వచ్చింది ఇక్కడ యాక్టర్ అవ్వాలని, దాంట్లో ఎలా నేను నిలబడాలి, నేను సాధించాలి, గెలవాలి అనే తపనతోనే వచ్చాను. ఎందుకంటే ఇన్స్పిరేషన్గా మనకి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకోండి, ఆయన కూడా ఇండివిజువల్గానే చాలా కష్టపడి పైకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే వచ్చారు. రవితేజ గారు కాంటెంపరీలో మనం బాగా క్లోజ్గా ఉండి ఎవరి గురించి అయితే తెలుసుకుంటామో ఆయన రవితేజ గారు కూడా, ఆయన కూడా 40s 38 40sలోనే ఆయనకి బ్రేక్ వచ్చింది. అంటే ఎందుకు ఉన్నారు అసలు, ఏంటి తపన అంటే అవ్వాలి అని ఒక పట్టుదల, కసి, సాధించాలి, నేను ఎందుకు అవ్వలేను, నేను కూడా అవ్వగలను అనే ఒక ఫీల్ ఉంటుంది కదా, అది ఎప్పుడు నడిపిస్తుందండి. అంటే నాకనే కాదు, ఎవరికైనా సరే, ఏ రంగంలో అయినా సరే, స్పోర్ట్స్లో అయినా సరే. సచిన్ టెండూల్కర్ గారు ఎన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు, ఎందుకు అని అంటే ఆయనకి అది ఆ తపన, ఆడాలి. బాల్ మాత్రమే కనిపిస్తుందంట ఆయనకి ఆడేటప్పుడు. మీరు ఏం చూస్తారండి అని అంటే, నేను బౌలర్ని చూడను, వేసే బాల్ని మాత్రమే చూస్తానని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. అలాగా మనకు కూడా ఆపర్చునిటీ వస్తుంది, ఆపర్చునిటీనే చూడాలి, ఆపర్చునిటీస్ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎట్లా మోటివేట్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు? నేను సెల్ఫ్ మోటివేషను నాకు అంటే, నేను హైదరాబాద్ వచ్చి 2006లో అంటే ఒక చిన్న సంఘటన అనమాట. మైత్రివనంలో నేను వస్తుంటే నాకు అప్పుడే ప్లాట్ఫామ్ మీద పెట్టి బుక్స్ అమ్ముతున్నారు. సరే సరదాగా చూద్దామని చెప్పి వచ్చాను. యండమూరి గారిది విజయానికి 5 మెట్లు ఫస్ట్ బుక్. నాకెవరు గైడ్ చేయాలి, నేనే తీసుకొని అసలు ఏంటి విజయానికి 5 మెట్లు ఏంటి, విజయానికి మెట్లు ఏంటి, అసలు ఏముంటుంది అని నేను ఫస్ట్ చూస్ చేసుకున్న బుక్. అది ఎక్కువ చదవలేదు కానీ చదివా, కొన్ని పాయింట్స్ అని అవి చదివాను. అలాగా ఆ బుక్ అవ్వచ్చు, నెక్స్ట్ తర్వాత ఇన్స్పిరేషన్ స్టోరీస్ అవ్వచ్చు, మన సీనియర్స్ అవ్వచ్చు, అసలు చుట్టూరు ఏం జరుగుతుంది, ఇలా సెల్ఫ్ మోటివేషన్ అండ్ స్పోర్ట్స్. నేను బేసిక్గా స్పోర్ట్స్ పర్సన్ అవ్వడం, ఎన్సీసీ పర్సన్ అవ్వడం, ఇలా అవడం వల్ల ఏంటంటే ఏదైనా సాధించాలనే పట్టుదల పెంచుకున్నానే కానీ ఎక్కడ తగ్గించుకోలేదు. Like and subscribe Eagle Media Works.